తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దయ్యాల ముచ్చట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ కలకలం కంట్రోల్ కాకముందే గులాబీ సేనకు కొత్త పేరు పెట్టి సంచలనం సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ పాలిటిక్స్ లో ఈ డెవిల్ స్టోరీ ఏంటి? దయ్యాలు కాదు, కొరివి దయ్యాలు. అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈసారి ఏకంగా ఆ పార్టీ పేరునే మార్చేశారు సీఎం. అది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ అంటూ సెటార్లు వేశారు. ఆ ముచ్చట తామనడం లేదని సొంత పార్టీ నాయకురాలే ఆ విషయం చెప్పారని గుర్తు చేశారు రేవంత్. ఆ పార్టీ దెయ్యాల రాజ్య సమితిగా మారిందన్న రేవంత్ అందులోని కొరివి దెయ్యాలను రాష్ట్ర పొలిమేరల దాకా తరిమికొట్టే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. యాదాద్రి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1,051 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏమన్నారు మిత్రులారా? మా పార్టీలో దయ్యాలు చేరనే. సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. టిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. సీఎం చెప్పిన దాంట్లో ఒక్క మాట మాత్రం నిజం. ఆ ఇంటి మనిషే బీఆర్ఎస్ లో దెయ్యాలు అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు చేరా అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవలే చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపే ఈ నయా పొలిటికల్ ఎపిసోడ్. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. కవిత వ్యాఖ్యల కల్లోలం ఇంకా ముగియక ముందే మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో దెయ్యాలు అంటూ సొంత నాయకురాలు విమర్శిస్తే సమాధానం చెప్పలేక ఆ దెయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. అయితే కవిత కామెంట్స్ పై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి సడన్ గా రెస్పాండ్ అవ్వడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. సమయం చూసి స్పందించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కవిత ఇచ్చిన షాక్ లో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ కామెంట్స్ పై ఎలా స్పందిస్తుందన్నదే పొలిటికల్ సస్పెన్స్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.